ఈ రాత్రికాల సమయంలో మన శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించగాను మనందరం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో తల్ల వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొక్క మారు మా ప్రభా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మా తండ్రి, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ నామానికి వన్ని తెచ్చే విశ్వాసులుగా సాక్షులుగా మమ్మల్ని అందరినీ నీ చేయి పట్టి మరొక మారు నీ దివ్య సన్నిధానానికి నడిపించినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభా, మేమందరం మా తండ్రి ఏక సహవాసంగా విశ్వాస సమాజంగా నీ నామాన్ని కీర్తిస్తూ నీ వాక్యాన్ని ధ్యానించే సమయం మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మా ప్రభా ధ్యానించబోతున్న నీ కుమారుడు మా సోదరుడు మా ప్రభా కమల్ రాజుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసక్తి గల బిడ్డ మా తండ్రి, నిన్ను ప్రేమించే బిడ్డ, నీ కొరకు ఏదైనా సాధించాలనే తపన కలిగిన బిడ్డ, నీ కుమారుతో మీరు ఉండండి, నీ ఆత్మ నించండి, మరుగుపరచండి, నీవే మాతో మాట్లాడు. నీ నామానికే స్తుతి మహిమ ఘనత ఆ బిడ్డ ద్వారా తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొంచెం సేపు దేవుణ్ణి కీర్తించి స్తుతిద్దాం. ఆ స్తుతి ఆరాధన కొనసాగించమని అజేతను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. 10,000లోన అతి సుందరుడా, నీకే ఆరాధనా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడావు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోము పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం
చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం మన స్తుతి ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 33వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 28వ కీర్తన, యెహోవా గద్దె ముందట జనంబులారమకుడి. 33
33 మాత్రం, 133 కాదు, 33. యెహోవా కత్తె ముందట జనములార మ్రొక్కుడి. యెహోవా కత్తె ముందట జనములార మ్రొక్కుడి. యెహోవా దేవుడేసుని సృజింప చంపగట్టయి. సృజింప చంపగట్టయి. స్వశక్తి చేతనాయనే మము సృజించే మాటిచే. స్వశక్తి చేతనాయనే మము సృజించే మాటిచే. భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చెను. దప్పంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దెము జనములార మ్రొక్కుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయన. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయన. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని. స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందట జనములార మ్రొక్కుడి. ప్రభుత్వ ఉండునంతకు అగుని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముండునంతకు అగుని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము. వసించు నెల్ల కాలము. యెహోవా గద్దె ముందట జనములార మ్రొక్కుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి ఏక కంఠంతో అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి శక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు
సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన దైవ గ్రంథాల్లో నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ కీర్తన మొదటి 12 చరణాలు చదువుకుందాం. ముప్పై 38వ కీర్తన మొదటి నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉంది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషము నా తల మీదుగా పొంగిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కన్ను దృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణం తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగముల ఆలోచన పొద్దున దొండకాయ ఫ్రై చేయించా ఉండు అనుకున్నా కానీ ఇంకా పొద్దున దొండకాయ ఫ్రై చేయించేసి మహిమా కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఈ సాయంకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు విందాము. మొదటి పాఠంగా లేవీకాండము 16వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం లేవీకాండము 16వ అధ్యాయము 29 నుంచి 34 వరకు అండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశీయులు కానీ మీ మధ్య నుండి పరదేశీయులు కానీ మీరందరూ 7వ నెల 10వ నెల నాడు ఏ పని అయినాను చేయక మిమ్మను మీరు దుఃఖపరచుకొనవలను. ఎలా అనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినం. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు అవుటకై అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకొనెనో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. సంవత్సరం నాకు ఒకసారి ఇజ్రాయేళ్ల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. పాత నిబంధన ఇంత పర్యంతం. రెండవ పాఠంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు చదువుకుందాం.
ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. కొంచెం కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగు కోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొనిచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. సాయంకాల సమయంలో దేవునికి స్తోత్రాలు. మన యవనస్తుల్లో మరొకరు కమల్ రాజు గారు ఈ రాత్రికాల ధ్యానాన్ని నడిపించడానికి మన దేవుని చిత్త ప్రకారం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వచ్చారు. కమల్ రాజు ధ్యానం నడిపించడం చాలా సంతోషం, దేవునికి స్తోత్రాలు. మరి ఆ బిడ్డ ధ్యానానికి సిద్ధపాటుగా మనం 209వ కీర్తన పాడుకుందాం. ఈలాంటిదా యేసు ప్రేమ చాలు. నా కొరకు చనిపోయి నాడా కరుడు వంకల తోడ నా కొరకు చనిపోయి నాడా ఆలకి పగను మనసారా నాకు నాదాయ మృత సారా భూలోకమున తనివిగా ఏటి పుణ్యము నే మరక పూజితు మీరా నా కొరకు చనిపోయినాడా కన్న తల్లిదండ్రులకు నైనా ఇంతగన వత్సలతని కల్గునా విన్నదియు లేదు చెవులునా స్వామి విక్రయమై కొత్త వేదనతోను నా కొరకు చనిపోయినాడా
కీటకము వంటి నన్ను బ్రోవా సొంత కీలాల మాటించి భేదపడి చావా వాట మాటన గీతులగాన నేను వర్తింప కన్నీరు వరదానై పోవా నా కొరకు చనిపోయినాడా ఘోరముగా నిన్ను పామేకులను గృచికోగాకీదాయు గోల్గోతా మనన మారణం తగు నవస్థలను వేటమాతృతన్మగవ మౌనమయ్యలను నా కొరకు చనిపోయినాడా ఏమి బహుమతులనకీతో నాటి స్వామి వేళల నా స్వాంతమునందు ప్రేమవర్తిను నిత్యరామికథంబిడు కర్తను జీతో నా కొరకు చనిపోయినాడా చేయలిక పాప సంగతము నాడు సిలువపై చచ్చిన శ్రీకరుని కథము పాయక ప్రభు సత్యవ్రతము నాదు ప్రాణాంత మౌదక ప్రార్థింతు సతము నా కొరకు చనిపోయినాడా ప్రార్థించండి. మమ్మల్ని ఇట్లా ప్రేమించిన మా ప్రియ పిల్లలకు తండ్రి నీ బంగారు పదకు వేలాది స్తోత్రం చేస్తున్నాం యేసయ్య. యేసయ్య ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రం చేస్తున్నాం యేసయ్య. యేసయ్య లెంట్లో 24 రోజులు యేసయ్య నీ యొక్క వాక్యం ధ్యానించి నీకు దగ్గరగా జీవించినట్టు మాకు అనుగ్రహించిన భాగ్యతను బట్టి నీకు వేలాది స్తోత్రం చేస్తున్నాం యేసయ్య. యేసయ్య 25 రోజు యేసయ్య నేను ఏం చెప్పాలో యేసయ్య నాకు కావాల్సిన జ్ఞానము ధైర్యాన్ని అనుగ్రహించండి యేసయ్య. యేసయ్య మా అందరికీ వినగల చెవులు గ్రహించగల మనస్సు అనుగ్రహించండి యేసయ్య. ఈ కొద్ది మా పవిత్ర క్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. కూర్చోనండి. మనం చదువుకున్న పాఠ్యభాగం నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగును,
అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నారు. అంటే ఈ లోకంలో మనకి దుఃఖము వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదైనా శ్రమ కలిగినప్పుడు మనము దుఃఖపడతాము. ఈ శ్రమ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మన స్వయంకృతాపరాధం. అంటే మనం చేసిన వాటికి మనం అర్పించే శ్రమలు. 2 మనం చేయని వాటికి మనము అనుభవించే శ్రమలండి. మనము చేసినవి వాటికి మనము అనుభవిస్తే మనం చేసిన వాటికి మనం అనుభవించిన శ్రమలు పోవాలంటే మనం ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆ శ్రమలు మన నుంచి దూరం అవుతాయండి. అలా కాకుండా ఇతరుల వల్ల ఆయన నిమిత్తము మనము కష్టములు శ్రమలు పొందితే దేవుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తారండి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ మనం చూస్తే ఒకరి ప్రవర్తన వలన వానికి కీల చొప్పున ప్రతీకారం చేస్తాను అంటున్నాడు. అంటే మన ప్రవర్తనని ఆయన పరిశీలిస్తాడంట. కాబట్టి మనం చేసే ప్రతి పని దేవుడు మనల్ని ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనము ఏమైనా తప్పు చేస్తే ఆయనకి పశ్చాత్తాపం ఉండాలండి. వృధాగా జనులు మనల్ని ఏమైనా హింసించినా, మన గురించి చెడ్డగా మాట్లాడినా కానీ మనం చేయకుండా మనకి శ్రమలు వస్తే దానివల్ల మనకి ఆశీర్వాదం వస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇక్కడ బేస్మెంట్ వచ్చేసి మన బిహేవియర్ అండి. కాబట్టి మన ప్రవర్తన మనం ఎలాగుందో చూసుకోవాలి. మనకి దేవుడు మనల్ని పరిశోధిస్తారన్నారు. కాబట్టి ఆయన పరిశోధించినప్పుడు మనము తక్కువగా కనపడకూడదు. మనం దానియేలు గ్రంథం చూస్తే మెనే టెకేర్ ఉపాసిన్ అంట. అంటే ఆయన ఆ యొక్క మనల్ని త్రాసులో చూస్తాడంట. ఆ త్రాసులో చూసినప్పుడు మనం తక్కువగా కనిపించకూడదు. ఈ శ్రమల కాలంలో మనము ఈ 40 రోజులు ప్రేయర్స్ ముఖ్య కారణం మనము ఆయన దగ్గర నుంచి శ్రేష్టమైన దీవెనలు పొందుతామని, ఆయనకి వారసులుగా ఉందామని, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతామని అంటారు. కాకపోతే ముందు మన ప్రవర్తనని, మన క్రియల్ని ఎలాగున్నా మనం పరీక్షించుకొని అంటే మనకి ఈ యొక్క ఆశీర్వాదాలు మనము పొందగల వారమై ఉంటాము. 37వ కీర్తన మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే 37వ కీర్తన మొదటి అధ్యాయంలో చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యం చేయవారిని చూసి నువ్వు మచ్చరపడకమని ఉంది. అంటే దుష్కార్యం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారండి. వాళ్ళు ఆ చెడ్డ కార్యంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు. వాళ్ళని చూసి మనం కూడా మచ్చరపడకూడదు. అంటే మనం కూడా కుళ్ళుకోకూడదు అనమాట. వాళ్ళు అలాగుండారు, నేనేమో హోనెస్టీగా ఉన్నాను, ఎలాంటి లంచం తీసుకోకుండా దేవుని నమ్ముకొని ఉన్నాను, నేనేమో ఇలాంటి జీవితం జీవిస్తున్నాను, వాళ్ళు అలాంటి జీవితం జీవిస్తున్నారు అని చెప్పి వాళ్ళని చూసి మనం కుళ్ళుకోకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నారు, ఎవరికి కర్మ వాళ్ళు అనుభవిస్తాడు, ఎవరికి చొప్పున ఆయనే ప్రతీకారం చేస్తాడు. దేవుడే వాళ్ళకి ప్రతీకారం చూస్తాడు. కాబట్టి మనము అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళ గురించి, అన్యాయంగా జీవించే వాళ్ళ గురించి మనము వాళ్ళని చూసి మనం కంగారు పడకూడదు అనమాట. మనం కంగారు పడిపోయి మరి బాధపడిపోయి జీవించకూడదు. ఒక సామెత ఉంది, చెంబుడు నీళ్ళకే ఉలికబడితే బాగా నీళ్లు పోసుకుంటారా అని. అంటే చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శ్రమలకి, మనము చిన్న చిన్న అవమానాలకి మనం భయపడితే ముందు వచ్చే లోకము మనకి ఇంకా వచ్చే బాధలకు, శ్రమలకు మనము ఎలాగ ఎదుర్కోగలము. కాబట్టి మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, మనకే ఈ అప్పుల బాధలు ఎందుకు, మనకే ఈ అవమానాలు ఎందుకు అని చెప్పి మనం కృంగిపోకూడదు. అలా కాకుండా మనం తప్పు చేసి మనము శ్రమ పడుతున్నా, మనము బాధపడుతున్నట్లయితే మనం క్షమాపణ పొందితే, మనకి ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన క్షమాపణ పొందితే మనకి కావాల్సిన ఆశీర్వాదం కలుగుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. ఈ లెంట్ సీజన్లో మనము దేవుని దగ్గరగా జీవించాలని కోరుకున్నప్పుడల్లా సాతాను అంట మనల్ని జల్లెడలో గోధుమల వలె జల్లిస్తుందంట. అంటే
గో జల్లెడలో గోధుమలు కానీ బియ్యం కానీ జల్లిస్తే వాటికి కూడా నిప్పు తగులుతుంది, వాటికి కూడా అలాగే చాలా నానా విధమైన శోధనలు మనకి కలగజేస్తుంది. మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము నిజాయితీగా ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని మాట వింటూ ఆయనలో ఎక్కువగా ఎదుగుతూ ఉంటామో, సాతాను చాలా శ్రమలు కలుగజేస్తూ ఉంటుంది. ఈ శ్రమల కాలాల్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది. మనం ఈ కూటానికి రాకుండా చేయటము, లేకపోతే బైబిల్ చదువుతుంటే మనకి నిద్ర కలగజేయటము, లేకపోతే వేరే వేరే ఆలోచన కలగజేయటం, అలాగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళడానికి చాలా శోధనలు కలుగజేస్తూ ఉంటుంది అనమాట. ఆ శోధనని మనం సహించిన వాడే ధన్యుడని ఉంది బైబిల్లో. కాబట్టి ఆ శోధనని మనం సహిస్తే మనకి ధన్యత అనుభవిస్తుంది. ఈ శ్రమలకు భయపడి కృంగిపోయి మనం ఉంటే ఆ దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, మన మార్గమును పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. మనము ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కలత వచ్చినా కానీ మనము దేవుని తట్టు తిరిగే వారంగా ఉండాలి. ఆయన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. మన బాధని మన కన్నీరిని ఆయన దగ్గర చెప్తే మనకి దాని గురించి విముక్తి కలుగుతుంది. అలాగే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనము. ఇక్కడ చూసినట్లయితే బంగారాన్ని వెండిని శుద్ధి చేయడం ఎవరైనా చూసారా అండి? వెండిని 900 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాకా కాలుస్తారండి. అప్పుడు దానిలో ఉన్న మలినాలన్నీ పోయి అది ఒక ఆభరణం చేయడానికి వీలుగా వస్తుంది. అలాగే బంగారం అయితే 1060 డిగ్రీస్ దాకా డిగ్రీ సెల్సియస్ దాకా దాన్ని వేడి చేస్తే కానీ దానిలో ఉన్న మలినాలు పోవు. అలాగే సాతాను పెట్టే శోధనలన్నీ మనం భరించి ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు నా జనులని నేను చెప్పే వరకు అన్నాడు. అంటే ఆయన మనలను తన జనులని చెప్పే వరకు మనం ఆయన విడవకుండా ఆయన పాదాల మీద పడి మనం మొరపెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆయన మన మొర వింటాడు. ఈ శ్రమల దినాల్లో మనం చిన్న బాధలకే కృంగిపోయి ఉంటే మనము సాతాన్ని జయించలేము అన్నమాట. మనము ఆయన ఆశ్రయంగా ఉంచుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం ఎంచుకొనుడి. ఇక్కడ సాతాను నానా విధములైన శోధన చేస్తుంటాను. ఆ శోధన పడినప్పుడు మనము మహా ఆనందం అని అనుకోవాలంట. కానీ ఇప్పుడు ఒక బాధ వచ్చిందండి, బాధ వచ్చిన తర్వాత ఆ బాధ ఎల్లకాలం ఉండదు కదా, కొంతకాలమే ఉంటుంది. ఆ బాధ తర్వాత మనకి సంతోషం కలిగిద్ది. ఇప్పుడు ఈ రాత్రి ఉంది, రాత్రి అయిన తర్వాత పొగలు వస్తుంది. ఆదికాండంలో అంటాడు, రాత్రి పొగలు కలిస్తే ఒక రోజు. అలాగే మన బాధలు, మన శోధనలు మనవి ఆయన దగ్గర మొరపెట్టుకుంటే అవి సంతోషంగా మారుతాయంటండి. అవి ఎలాగ మారుతాయో ఒకసారి చూద్దాం. మన శ్రమల్లో మనము ఆయన దగ్గరికి వస్తే అవి మనకు ఆశీర్వాదాలుగా ఎలాగ ఉంటాయో చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, వాళ్ళు అత్యధికంగా సంతోషించారంటండి. ఎప్పుడు బహుశ్రమ పడగా వాళ్ళు ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత అత్యధికంగా సంతోషం కలిగిందంట. సాతాను చాలా కుయుతులు పన్ని పౌలు గారిని చాలా మనకి ఆయన యొక్క విశ్వాసాన్ని కొనసాగకుండా చాలా దుఃఖం కలిగజేసింది. కానీ ఆయన వాటన్నిటిని ఎదుర్కొని బట్టి ఆయనకి అత్యధికంగా సంతోషం కలిగింది అంటండి. అలాగే కీర్తనలు 119వ కీర్తన 71వ వచనం మనం చూసినట్లయితే,
నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఇక్కడ దేవుని కట్టడలు మనం నేర్చుకోవాలంటే అండి. అంటే మనం బైబిల్ చదవాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి చాలా శోధనలు వస్తాయి. మన టైం లేదంటాము, లేకపోతే నిద్ర వస్తుంది, మన మైండ్ వేరే వేరే ఆలోచనలకు వెళ్తూ ఉంటుంది. కానీ అవి వాటిని కంట్రోల్ చేసుకొని ఆయన యొక్క కట్టడలను మనం నేర్చుకునే వాళ్ళేది మనకి మేలు కలుగుతుందంటండి. మనకి బ్లెస్సింగ్స్ వస్తాయంటండి. మొదటేమో అత్యధిక సంతోషం కలుగుతుంది, ఇప్పుడేమో మేలు కలుగుతుంది అంటున్నారండి. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే, లోకంలో మీకు శ్రమ కలుగునను ధైర్యంగా తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. అప్పుడు మీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది అంటండి. మనము లోకంలో వచ్చిన ఈ శోధనలు బాధలు మనము ఎదుర్కొంటే, ధైర్యంగా ఎదుర్కొంటే, ఈ లోకం మనం జయిస్తే మనకి సమాధానం కలుగుతుంది అంటండి. లోకం నాకు ఎందుకండి, మన కుటుంబాల్లో కూడా చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అసలు ఆ గొడవ ఎందుకు అవుతుందో కూడా మనకు తెలియదు. గొడవ చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి. మనం అది చిన్నగా ఉన్నప్పుడే వాటిని దేవుని వద్దకు తీసుకొచ్చి ప్రేయర్ఫుల్గా వాటిని డీల్ చేసామనుకోండి, అవి సమసిపోతాయి. మనకి సమాధానం కలుగుతుంది. అలా కాకుండా దాన్ని పెద్దగా చేసుకోవడం వల్ల నష్టపోయేది మనమే. కాబట్టి ఈ చిన్న చిన్న గొడవల్ని తుప్పలాగా ఉంచాలి, కానీ దాన్ని పెద్ద సైక్లోన్లా చేసుకోకూడదు. కాబట్టి ఫస్ట్ మనం చూస్తే శ్రమ వల్ల మనకి సంతోషం కలుగుతుంది, తర్వాత మేలు కలుగుతుంది, ఇప్పుడేమో సమాధానం కలుగుతుందండి. 4వది మనం చూస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, వారిని శ్రమ పెట్టి, ఐగుప్తులు వారిని శ్రమ పెట్టారంటండి. వాళ్ళకి నానా విధమైన శ్రమలు కలుగజేసి వాళ్ళని బానిసలుగా చేసి వారి చేత వెట్టి చాకరీ చేయించుకున్నారు. అదేవిధంగా వారి పిల్లలని తొలిచూళ్ళని చంపేశారు. ఇన్ని చేసినా కానీ వారు విస్తరించారంటండి. విస్తరించి ఐగుప్తు జనాంగం కంటే ఎక్కువ జనాంగంగా అయ్యారంటండి. వాళ్ళని చూసి వీళ్ళకి ఈర్ష కలిగిందంట. అలాగా మనకి ఎవరైనా మనకి శ్రమ కలిగినా, ఒకరికి ఇబ్బంది పెట్టినా కానీ మనము దాన్ని ధైర్యంగా ఎదుర్కొని దేవుని వద్దకు తీసుకెళ్తే దేవుడు మనల్ని విస్తరించి మనల్ని ఆశీర్వదించబడతారు. మనం అభివృద్ధి చెందుతాం అనమాట. దేవుడు మనల్ని అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. దేవుడిచ్చే అభివృద్ధిని ఎవరు ఏం చేసినా కానీ ఆపలేరు. కాబట్టి మనం శ్రమను ఓర్చుకొని ఆయన తట్టు తిరిగితే మనల్ని విస్తరించి అభివృద్ధి చేస్తానంటున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము మనం చూసినట్లయితే, మనకి యోబు గారి కథ అందరికి తెలుసు కదండి. ఆయన బాగా ధనవంతులుగా ఉన్నాడు. ఆయనకి 7 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరూ విని చేసుకుంటాగా ఒకే రోజు అందరు చనిపోతారండి. అందరు చనిపోతారు. ఆయనకి సాతాను చాలా శ్రమలు పెడుతుందండి. అన్ని శ్రమలు ఆయన ఓర్చుకొని ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఆయనకి మళ్ళీ పిల్లలు వస్తారండి. వాళ్ళు మహా సౌందర్యవంతులుగా పుట్టారంట. అంటే వాళ్ళు శ్రేష్టమైన పిల్లల్ని మళ్ళీ ఇచ్చాడు ఆయన. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి. చిన్నపిల్లలు బిలో ఏజ్ ఆఫ్ 6 and 7 వాళ్ళకి పాల పళ్ళని ఉంటాయి కదా, అవి ఊడిపోయినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది. కానీ అవి ఊడిపోయిన తర్వాత దృఢమైన గట్టి శ్రేష్టమైన పళ్ళు వస్తాయి. అలాగా మనలో ఉన్న ఈ చిన్న బాధను ఓడ్చుకుంటే, మనల్ని ఈ కుళ్ళు కృతంతాన్ని మనం తీసేస్తే మనకు శ్రేష్టమైన సౌందర్యవంతమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. మనందరం వైజాగ్ వెళ్ళాం కదండి. వైజాగ్ వెళ్ళి ఆ బీచ్లో చూస్తే ఆ రాళ్ళు మనల్ని ఆ రాళ్ళు చాలా షార్ప్గా ఉండి, రాళ్ళు ఉన్నాయి కదా సముద్రంలో, ఆ రాళ్ళు ఎక్కుతుంటే చాలా కోర్సుగా అట్టా ఉన్నాయి. కానీ ఏ రాళ్ళు అయితే వాటర్ తగులుతుందో, ఆ అలల యొక్క ఫోర్స్ తగులుతుందో, అవి నున్నగా స్మూత్గా ఉన్నాయండి. అలాగే మనం శ్రమల వల్ల మనం సౌందర్యవంతులుగా అవుతాం అన్నమాట. బాగా శ్రేష్టమైన వారిగా మనము చేయబడతాము.
ఈ లోకంలో శ్రమలు ఇబ్బందులు లేకపోతే మనము సౌందర్యవంతులుగా, ఆస్తికర్తలుగా, ఆరోగ్యవంతులుగా ఉండలేమండి. ఇప్పుడు మనకి అందరికి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వస్తుందంటే ఇట్లా ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమే మనలో వేడిని పుట్టించింది. ఎందుకున్న వైరస్ని కిల్ చేయడానికి. జ్వరం వచ్చినా మనం బాధపడిపోయాం అనుకోండి, ఆ వైరస్ సరిపోదు. అలాగే ఈ శ్రమలు రావటం కూడా మంచిదే, ఈ నిందలు రావటం కూడా మంచిదే, ఈ కష్టాలు కానీ ఈ యొక్క అవహేళన కానీ రావటం మంచిదే. దానివల్ల ఎందుకంటే దానివల్ల మనము సరి చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. దానివల్ల మనం పాఠం నేర్చుకొని దాన్ని మనకు సరి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మనం శ్రేష్టమైన వారిగా మనం అవడానికి అవకాశం ఉంటుందండి. హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయము, హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ శ్రమ వల్ల ఏమొచ్చిందండి? విధేయత. శ్రమ వల్ల విధేయత ఎలాగ వస్తుందంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. మన పిల్లోడు ఉన్నాడు, వాడికి ఒక బైక్ కొనిపించాము. నాన్న 40 మీద వెళ్ళండి నాన్న అని చెప్తాం. వాడు వెళ్తాడా? వెళ్ళడు. 80 90 మీదే పోతా ఉంటాడు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, తట్టుకొని పడతాడు, వాడు దెబ్బ తగిలిద్ది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత వెళ్తాడండి? చిన్నగా 40 మీద. అలాగే ఆ చిన్న శ్రమ వల్ల వాడు నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? విధేయత. మెల్లగా వెళ్ళాలని విధేయత నేర్చుకున్నాడు. అలాగే మనములో ఉన్న ఆ యొక్క శ్రమతోటి మనములో ఉన్న అహం కానీ, గర్వం కానీ, కల్మషం కానీ, మిడిసిపాటుతనం కానీ మనం తగ్గించుకున్నట్లయితే మనకి విధేయత విధేయత కలుగుతుంది. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మన మేలు కొరకే మనకి శిక్షలు ఇస్తారంట దేవుడు. మన మన ప్రవర్తన కానీ, మన చూపు కానీ, మన నడవడిక కానీ, మన మాట కానీ పరిశుద్ధంగా ఉండటం కొరకే ఆయన మనకి కొన్ని శ్రమలు కలుగజేస్తాడంట. అవి ఇట్ ఈస్ లైక్ ఎగ్జామినేషన్ ఫర్ అస్. అవి మనము ఎదుర్కొని మనం మార్చుకొని పరిశుద్ధంగా తయారైతే, మనలో ఉన్న అహాన్ని తీసేసి ఆయన ఆజ్ఞలు గాయకుంటే, మనలో ఉన్న ఈ కీర్తనలు 75వ కీర్తన 4, 5 చూస్తారు చూడండి. 75వ కీర్తన 4వ అధ్యాయం 5వ. ఇక్కడ ఏమంటున్నారండి? అహంకారులుగా ఉండకూడదంట, కొమ్ము ఎత్తుకోండి గర్వంగా ఉండకూడదంట, పొగరుగా మాట్లాడకూడదంట. మనకు నోరు ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇతరుల మీద చాడీలు చెప్పకూడదు. మన శరీరంలోని ప్రతి అవయవం మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కృషి చేయాలి. మనం పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి కృషి చేయాలి. మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన్నే మనకి ధ్యానంగా ఉంచుకొని మనం పరిశుద్ధులుగా ఉండడానికి చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే శోధన వల్ల మనకి ఏమేమి కలుగుతున్నాయండి? ఫస్ట్ మహానందం కలిగింది, తర్వాత మేలు కలిగింది, సమాధానం కలిగింది, తర్వాత సౌందర్యంగా శ్రేష్టంగా తయారయ్యాము, విధేయత వచ్చింది, ప్లస్ పరిశుద్ధులుగా కూడా మారాము. ఇలాగా మన కష్టాల్లో, వ్యాధుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మనము దేవుని చూస్తే ఈ సాతాను పెట్టే జల్లెడు నుంచి మనము తట్టుకొని నిల్చున్న వాడమైతే ఆయన ఆశ్రయించినప్పుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనము పొందగలుగుతాం. ఈ శ్రమల కాలంలో మనము ఆయన శిలువను దగ్గరగా వచ్చి ఆయన మన క్రియలను, మన ప్రవర్తనను సరి చేసుకొని ఆయన ఇచ్చే అవకాశాలను పొందే వారంగా ఉండాలి. ఈ విధంగా ఉండటానికి దేవుడు మనకి తోడ్పడాలని కోరుకుంటున్నా. ఆమేన్. దేవునికి స్తోత్రాలు.
శ్రమలు, శోధనలు, ఈ రెండు మానవ జీవితంలో ప్రతిదిన అనుభవాలు. కొలిమిలో కాల్చబడిన బంగారం లాగా. మొదటి పేతురు పత్రికలో చూస్తాం మనం, మొదటి అధ్యాయం. ఈ శోధనలు దేవుని దగ్గరికి మరింతగా పటిష్టమైన విశ్వాసిగా మనం చేరుస్తాయి అనే సత్యాన్ని మన ముందు ఉంచిన కమల్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇదే విధంగా దీవించి ఆస్వాదించి మంచి ధ్యానకర్తగా చేయాలని మా అందరి ఆశ, ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన జూమ్లో మన విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నా. ఎప్పుడు జూమ్లో దేవుని ఆరాధించే మన బిడ్డతో పాటు డాక్టర్ రెజినాల్డ్ అనే ఆయన, తర్వాత మిసెస్ చందు, వీరందరూ ఉండటం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రత్యేకమైన పాట పాడేవారు దయతో ముందుకు వచ్చి పాడమని మీకు మనం చేస్తున్నాం. కరుణించు మా దేవ, మన్నించు మా ప్రభువా అనే సాంగ్ మనం పాడుచుండగా దేవుని మహిమపరుద్దాం. నే పాపినయ్యా, నే దోషినయ్యా, నీ పాద శరణాన నన్నుంచుమయ్యా. నే పాపినయ్యా, నే దోషినయ్యా, నీ పాద శరణాన నన్నుంచుమయ్యా. కరుణించు మా దేవా, మన్నించు మా ప్రభువా. కరుణించు మా దేవా, మన్నించు మా ప్రభువా. నే పాపినయ్యా, నే దోషినయ్యా, నే పాపినయ్యా, నే దోషినయ్యా, నీ పాద శరణా నన్నుంచుమయ్యా. నీ పాద శరణా నన్నుంచుమయ్యా. కరుణించు మా దేవా, మన్నించు మా ప్రభువా. నా పాప భారములు మోసేవులే, నా గాయములు నీవు పొందేవులే. నా పాప భారములు మోసేవులే, నా గాయములు నీవు పొందేవులే. మరణించినావే నా పాపమునకై, మరణించినావే నా పాపమునకై. నీ ప్రేమ నేనే వర్ణింతునయ్యా, నీ ప్రేమ నేనే వర్ణింతునయ్యా. కరుణించు మా దేవా, మన్నించు మా ప్రభువా. కరుణించు మా దేవా, మన్నించు మా ప్రభువా. నా కలుషములు నీవు తుడిచేయుమా, ఆత్మాభిషేకం దయచేయుమా. నా కలుషములు నీవు తుడిచేయుమా, ఆత్మాభిషేకం దయచేయుమా. నీ సేవ కొరకు నన్ను దివ్యగాను, నీ సేవ కొరకు నన్ను దివ్యగాను వెలిగించి నీ కృపలో నడిపించుమయ్యా. వెలిగించి నీ కృపలో నడిపించుమయ్యా.
కరుణించుమా దేవా, మన్నించుమా ప్రభువా, కరుణించుమా దేవా, మన్నించుమా ప్రభువా. నే పాపినయ్యా, నే దోషినయ్యా, నీ పాద శరణా నన్నుంచుమయ్యా. నే పాపినయ్యా, నే దోషినయ్యా, నీ పాద శరణా నన్నుంచుమయ్యా. కరుణించుమా దేవా, మన్నించుమా ప్రభువా. థ్యాంక్ యూ అజయ్. అజయ్ ఏసీటీసీలో పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన తర్వాత స్నాక్స్ను స్పాన్సర్ చేసిన వారు కమల్ రాజ్ దంపతులు, వారికి ప్రత్యేకమైన వందనాలు. రేపటి దినాన తిరిగి 7 గంటలకు మనం ఈ శిల్వ ధ్యాన ఆరాధనలో పాల్గొంటాం. రేపు దినాన మన సుశాంత్ ఆయన శిల్వ ధ్యానం చేయడానికి బయలుదేరి వస్తున్నాడు బెంగళూరు నుంచి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాం. తిరిగి రేపు యథావిధిగా రాత్రి 7 గంటలకు మనం ఆరాధన ప్రారంభించుకుందాం. సమయాన్ని గమనించమని మీకు మనవి. మరొక మారు అందరికీ వందనాలు. మనం ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా మన సంఘంలో? అందరం లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తుతులకు పాత్రుడా నా గొప్ప దేవ తండ్రి నాయన, గడిచిన కాలం అంతయు కాచి కాపాడు రక్షించారు తండ్రి, మీకు వందనాలు తండ్రి నాయన. ఆయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, మీకు వందనాలు తండ్రి నాయన. నా దేవ తండ్రి, ఈ దినాన్ని క్షణాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నాయన. మిమ్మల్ని ఎరుగని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నా దేవ తండ్రి నాయన. సహాయం చేయండి తండ్రి నా దేవ తండ్రి నాయన. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్క బిడ్డ నాయన గ్రహించే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి నాయన. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. నిజమే తండ్రి నాయన, మీ బిడ్డలం అయి ఉండి కూడా తండ్రి నాయన, చిన్న శ్రమ వస్తే నా దేవ తండ్రి తట్టుకోలేక తండ్రి నాయన మిమ్మల్ని దూషించి ఉన్నాం, క్షమించండి నాయన. మిమ్మల్ని ప్రశ్నించున్నాము, ఎందుకు మేమే అని ప్రశ్నించున్నాం, క్షమించండి నా దేవ తండ్రి నాయన. నా దేవ తండ్రి ఎన్ని మాటలు అన్నా తండ్రి నాయన, ఎంత నిందించినా నా దేవ తండ్రి, యూదులే కాదు తండ్రి నా దేవ తండ్రి నాయన, మేము కూడా మిమ్మల్ని ఎంతో నిందిస్తున్నాం తండ్రి, అనుక్షణం అనుదినం నిందిస్తున్నాం తండ్రి నాయన. క్షమించండి తండ్రి నాయన. ఎంత నిందించినా నా దేవ తండ్రి, ఎంత అవమానపరిచినా తండ్రి నాయన, మీ ప్రేమ మారలేదు తండ్రి నాయన. అంత గొప్ప దేవుడవు తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు నా దేవ తండ్రి నాయన. మీ ప్రేమ ముందు తండ్రి నాయన మేము ఏ పాటి వారం తండ్రి నా దేవ తండ్రి నాయన. మీ కాలి ధూళిని కూడా నాయన తండ్రి తాకే అర్హత లేని వారం తండ్రి నాయన. నాయన మీకే వందనాలు తండ్రి నాయన. అట్టి ప్రేమని మాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు తండ్రి నాయన. మమ్మల్ని పరిశుద్ధులను చేశారు తండ్రి నాయన. పెంట వలె ఉన్న మమ్మల్ని పరిశుద్ధులను చేశారు తండ్రి నాయన, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి నాయన. మీ రక్తం, మీ అమూల్యమైన రక్తం తండ్రి మాలాంటి వారి కోసం కాచారు తండ్రి నాయన, మీకు వందనాలు తండ్రి నాయన. నాయన మీ ప్రేమని ఎరిగి కూడా నా దేవ తండ్రి నాయన అనుక్షణం తృణీకరిస్తూ నాయన జీవిస్తున్నాం తండ్రి. క్షమించండి నా దేవ తండ్రి, క్షమించండి నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. నా దేవ తండ్రి శ్రమలందు నాయన నిలబడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. శోధన యందు నిలబడే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి. నా దేవుడు గొప్ప దేవుడు అని తండ్రి నాయన మేము నా దేవ తండ్రి అందరికీ చాటి చెప్పే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. అట్టి రీతిగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. అనుదినం వాక్యం వింటున్నాం తండ్రి, వెళ్ళిపోతున్నాం నా దేవ తండ్రి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి. సహాయం చేయండి తండ్రి నాయన. నా దేవ తండ్రి నాయన మీ వాక్యం పలికే అర్హత లేని వారం, మీ మాట పలికే, మీ పేరు పలికే అర్హత లేని వారం తండ్రి నాయన. మమ్మల్ని నిలబెట్టి మాట్లాడిపిచ్చారు
తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన మీకే వందనాలు స్తోత్రాలు నా దేవ తండ్రి నాయన నా దేవ తండ్రి సహాయం చేయండి నాయన నాయన ఈ రాత్రి కాల సమయంలో ఈ క్షణాన్న తండ్రి నాయన మమ్మల్ని మేము సంపూర్ణంగా నా దేవ తండ్రి మా తప్పిదమ్ములు మీ పాదాల చెంత ఒప్పుకుని నాయన మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి నాయన ఈ లోక ఆశలకై నా దేవ తండ్రి నాయన మేము పరిగెడుచున్నాం తండ్రి నాయన ఈ లోకంలో చూపిస్తున్న నా దేవ తండ్రి హంగులకే మేము పరిగెడుతున్నాం తండ్రి నాయన కాదు నా దేవ తండ్రి నాయన నాయన మీతో ఉంటే నా దేవ తండ్రి ఆ అద్భుతమైన ప్రేమ అద్భుతమైన నా దేవ తండ్రి పీస్ ని మేము తండ్రి నాయన గ్రహించే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి నాయన శ్రమల దినాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి నా దేవ తండ్రి నాయన క్రిస్మస్ వస్తుంది వెళ్ళిపోతుంది కానీ మాలోని ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాం తండ్రి నాయన క్షమించండి నా దేవ తండ్రి అనునిత్యము మాకు నా దేవ తండ్రి నాయన మీరు సమయాన్ని ఇస్తున్నారు తండ్రి నాయన మారమని నాయన మాకు చెప్తున్నారు తండ్రి నాయన మీ చేతులు చాచి నాయన మీ ఎదుట తిరగాలని నాయన మీరు ఎదురు చూస్తున్నారు మా గురించి కన్నీరు పెడుతున్నారు మా గురించి తండ్రితో గోజాడుచున్నారు తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నా దేవ తండ్రి నాయన మీ ప్రేమని నా దేవ తండ్రి మా ఈ రాత్రి హృదయాల్లో నింపండి నా దేవ తండ్రి మాంసపు గుండెనివ్వండి తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి నాయన ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన మాలో ఉన్న నా దేవ తండ్రి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ని ఈగోస్ ని నాయన సమస్తాన్ని ద్వేషాన్ని తీసివేయండి తండ్రి నాయన మేమందరం ఒక కుటుంబం తండ్రి నాయన మేమందరం మీ బిడ్డలం తండ్రి మీ రక్తం తండ్రి మీ రక్తంతో ఉన్నాం తండ్రి నాయన సహాయం చేయండి నాయన కనికరించండి నా దేవ తండ్రి నాయన నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన అందరం గోజాడుచున్నాం తండ్రి నాయన మీ ఎదుట చేతులు చాచి గోజాడుచున్నాం తండ్రి నాయన మాలోని మార్పును అనుగ్రహించండి నా దేవ తండ్రి మార్పును అనుగ్రహించండి తండ్రి నాయన మాలో ఉన్న కోపాన్ని నా దేవ తండ్రి నాయన తీసివేయండి తండ్రి నాయన మేము తండ్రి నాయన మీకు హేకరమైనవి ఏవి కూడా మాలో ఉండకుండా చేయండి తండ్రి నాయన మీకు మహిమకరమైనవే మాలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి మిమ్మల్ని మహిమపరుస్తూ మేము జీవించేటట్టు చేయండి తండ్రి నాయన మా ప్రవర్తన యందు నా దేవ తండ్రి నాయన ఈ దినమంతే మేము చేసిన పనుల యందు తప్పిదమ్ములు ఉంటే క్షమించండి నా దేవ తండ్రి మా నోటి నుంచి పలికే ప్రతి ఒక్క మాట తండ్రి నాయన మీకు మహిమకరంగా ఉండేటట్టు చేయండి తండ్రి నాయన మీకు హేయకరమైన మాటలు ఏవి మా నోట రాకుండా చేయండి మీకు హేయకరమైన ఆలోచనలు ఏవి మాకు రాకుండా చేయండి తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి నాయన అనారోగ్యంతో ఉన్న వారందరిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా దేవ తండ్రి నాయన నాయన ముట్టండి నాయన స్వస్థపరచండి తండ్రి నా దేవ తండ్రి నాయన ఆ బిడ్డల సాక్షుల వల్లే నాయన తిరిగి నా దేవ తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాలని నాయన అందరికీ చెప్పే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన సహాయం చేయండి నాయన కనికరించండి తండ్రి నాయన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టే ప్రార్థన చేస్తాం తండ్రి నాయన మీ సంఘానికి నాయన రాలేక నా దేవ తండ్రి నాయన ఇబ్బంది పడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా దేవ తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి నాయన మేము మా సమయాన్ని నాయన దొంగిలించుకుంటూ నాయన మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మీకు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన నా దేవ తండ్రి సాతాను దొంగిలిస్తుందని నాయన మేము అనుకుంటున్నాం కానీ తండ్రి నాయన మేము దానికి నాయన మేమే ఇస్తున్నాం తండ్రి ఛాన్స్ ఇస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి నాయన కనికరించండి మీ సమయాన్ని నాయన మీకు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన సహాయం చేయండి ఏదో మాట వరుసకు వచ్చి నా దేవ తండ్రి మేము ప్రార్థన చేయడం బైబిల్ చదవడం నా దేవ తండ్రి వాక్యం వినడం కాదు కానీ తండ్రి మీరు మాకు ఈ రాత్రి ఏం చెప్పి ఉన్నారో తండ్రి నాయన అట్టి రీతిగా నాయన మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి నా దేవ తండ్రి నాయన మీ చిత్తం అయితే నాయన తిరిగి మళ్ళీ రేపు ఇదే సమయానికి నాయన ఇక్కడ కలుసుకుని నా దేవ తండ్రి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి నాయన నా ప్రార్థనలో తప్పిదమ్ములు ఉంటే నన్ను క్షమించి నా చిన్న ప్రార్థన ఆలకించమని యేసే తండ్రి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం పరమ తండ్రి ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు అందరికీ తోడైనది కాక ఆమేన్. నా రక్షకుని వెంబడింతు నన్నిట ఘోరమైన కొండలైన జాగోదను సురక్షితముగాను నేను వెళ్ళును పరమ కిరీటముందు వరకు యేసు నేను ఎన్నడెన్నడూను
ఆశతో నన్నిట వెంబడింతును ప్రభు వెంటగాను మూసికొని ఎక్కడే నివేలుదు నా యేసు తోడ వెళ్ళుచుందునెల్లడ ప్రయాసమైన లోయలైన భయపడ దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమైన భువనములో దాగం యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడించును బాసురంబౌ ప్రభు వెంటగాను మూసికొని ఎక్కడే నివేలును కాలమెల్ల యేసు నందు నమ్ముదు భీకరంపు అతి అయిన నా కర్త తోడనెందునైనా నేగును నాగమెక్కి తండ్రి చూచువారాకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంటగాను మూసికొని